అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చేసి వికలాంగుల కోసం. ఇది వికలాంగులకు తెలంగాణ గవర్నమెంట్ ఒక 50,000 రూపాయలు వితౌట్ బ్యాంక్ లింకేజ్ తోటి ఆర్థిక సహాయం చేస్తుంది. దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకు OBMMS TS అని కొట్టగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్క్రీను. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ కాగానే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లై అని ఉంది కదా, ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది డిజేబుల్ వెల్ఫేర్ అని ఉంది. ఇక్కడ ERS రిజిస్ట్రేషన్ క్లిక్ హార్ అని ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇండివిజువల్ స్కీమ్, ఇక్కడ వితౌట్ బ్యాంక్ లింకేజ్, ఇక్కడ మీరు ఏమి బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఆ 50,000 తోటి అనేది ఇక్కడ నేను ISB సెక్టార్ అని పెడుతున్నాను. ఇక్కడ స్కీమ్ వచ్చేసి నేను మీ ఇష్టం వచ్చిన ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది పెట్టండి. నేను ఎగ్జాంపుల్గా జిరాక్స్ సెంటర్ అని పెడుతున్నాను. ఇక్కడ గో అంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ ఫామ్ నింపాలంటే మీకు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఉండాలి, అది మీ పేరుతోటే ఉండాలి. సదరం సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్ది ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి, రేషన్ కార్డ్ తప్పనిసరి. ఇక్కడ నేను జిల్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొరవి. నెక్స్ట్ ఒక గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్కీమ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇండివిజువల్ అని వచ్చేసింది. ఇక్కడ స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని వచ్చేసింది. ఇక్కడ మనము DTP సెంటర్ అనేది ఇంతకుముందు పెట్టుకున్నాం కాబట్టి ఆ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ వచ్చేసి మీ బ్యాంకుని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ పాస్బుక్ అనేది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డిజేబిలిటీ ఏంటి అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వైకల్యం, ఈ ఓన్లీ స్టార్ మార్క్స్ ఉన్నాయి నింపితే సరిపోతుంది. మీరు పురుషుడా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో గ్రామీణం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు చూపెడుతుంది మీ క్యాస్ట్ ఏంటనేది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, మీ పుట్టిన తేదీ, నెక్స్ట్ మీ వయస్సు, ఇక్కడ మీ ఆదాయం అనేది ఆటోమేటిక్గా ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి వస్తుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పనికొచ్చేదే ఇవ్వండి, అంటే ఉపయోగించేదే ఇవ్వండి, తప్పుడు నెంబర్ ఇవ్వకండి, దానికి ఒక OTP వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ నెంబర్లో మీ పేరు ఏ విధంగా ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ రేషన్ కార్డు ఇవ్వండి, ఇక్కడ మీ ఇంటి నెంబర్ ఇవ్వండి, ఇక్కడ మీ అడ్రస్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ టిక్ పెట్టండి. ఇక్కడ లాస్ట్లో ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ చూసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా మ్యాండేటరీ ఫీల్డ్స్ నింపకపోతే ఈ విధంగా రెడ్ కలర్లో వస్తుంది. నేను మీకు ఈ విధంగా చూపెట్టడం కోసమే ఈ వీడియో చేశాను. మీరు తప్పనిసరిగా దీనికోసం వికలాంగులు అయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఆ కాపీలను తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి MPDO కార్యాలయానికి వెళితే వాళ్ళు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వాళ్ళు మీకు చెప్తారు. కనుక ఈ అవకాశాన్ని వికలాంగులు మిత్రులైనటువంటి అందరూ కూడా సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్ ఇచ్చేటటువంటి 50,000 రూపీస్ తోటి మీ యొక్క ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.